ఆంధ్రప్రదేశ్లో గత వారం 10 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం మీద కుట్ర చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడడం, అంతటితో ఆగకోకుండా ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం, కోట్ల మంది ఆరాధ్య దైవంగా ప్రేమించేటువంటి భగవాన్ శ్రీరామచంద్రుడి మీద, హిందూ ధర్మం మీద కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు జరుగుతున్నాయి. దీని వెనక ప్రధానంగా 4 రోజుల కింద అరెస్ట్ అయినటువంటి జోసెఫ్ అనేటువంటి ఒక వ్యక్తి, అతను పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం మీద కుట్రబనడం, హిందూ మతం మీద ద్వేషించడం, స్వామీజీలు, సన్యాసుల మీద, దేవాలయాల మీద దాడులు చేయాలని ప్రేరేపించినటువంటి విషయంలో ఈ మధ్య అరెస్ట్ కావడం జరిగింది. పూర్తిగా ఈ జోసెఫ్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో, ఈ దేశం మీద కుట్రబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దీన్ని పూర్తిగా ఈ కుట్ర వెనక ప్రకాష్ రాజ్ గారి యొక్క ఆర్థిక సహకారం, సినిమా నటుడు ప్రకాష్ రాజ్ గారి యొక్క ప్రేరణ, వారి యొక్క ఆలోచనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి యొక్క దాడులకు కుట్రబడినారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న అరెస్టు చేసినటువంటి యొక్క జోసెఫ్కి సంబంధించిన విషయంలో గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక మందికి ప్రకాష్ రాజ్ గారు ఫోన్లు చేయడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉసికొల్పడం, ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేయడం అనేటువంటిది కొన్ని ఆడియోల ద్వారా కూడా దొరకడం జరిగింది. ప్రకాష్ రాజ్ గారు ఇది మొదటిది కాదు. గతంలో అనేక సందర్భాల్లో హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఈ దేశానికి వ్యతిరేకంగా ఉమర్ ఖలీద్ లాంటి ఒక దేశద్రోహులు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి చరిత్ర ఆయనకుంది. అందుకు ఈరోజు ప్రకాష్ రాజ్ యొక్క చర్యల మీద భారతీయ జనతా పార్టీ నుంచి నేను వ్యక్తిగతంగా ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణం ప్రకాష్ రాజ్ గారిని అరెస్ట్ చేయాలి, దేశద్రోహ సెక్షన్లు ఆయన మీద పెట్టాలని, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అలజడులకు మొత్తం కారణం ప్రకాష్ రాజ్ గారు మాత్రమే. ప్రకాష్ రాజ్ గారితో పాటు అనేక మంది కుట్రలో పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారు. ప్రధానమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద ప్రకాష్ రాజ్ కుట్రబన్నాడు, హిందూ ధర్మం మీద కుట్రబన్నాడు. కాబట్టి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. రెండో విషయం, ఈరోజు అరెస్టు కాబడినటువంటి కొంతమంది దేశద్రోహులకు మద్దతు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, సిపిఐ పార్టీకి సంబంధించి నారాయణ గారు, సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి వెంకటేశ్వరరావు గారు, వైసీపీ, సిపిఐ, సిపిఎం పార్టీ హిందువులు ఇంత పెద్ద ఎత్తున దూషించినటువంటి ఈ రాష్ట్రం మీద, దేశం మీద కుట్ర చేసేటువంటి వ్యక్తులు అరెస్టు చేస్తే మీరు మద్దతు ఇస్తున్నారంటే మీకు హిందువులంటే ఎందుకు కోపం, హిందూ సమాజం అంటే ఎందుకు కోపం, హిందూ దేవతలు అంటే ఎందుకు కోపం అని నేను అడుగుతున్నాను. 2, ఈరోజు జోసెఫ్ లాంటి వ్యక్తికి మీరు మద్దతు ఇస్తున్నారంటే, ఆయన అరెస్టును ఖండిస్తున్నారంటే, ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులకు మద్దతు ఇస్తున్నారంటే స్పష్టంగా ఈ రాష్ట్రంలో మీరు ఎవరి వైపు ఉన్నారనేటువంటిది వైసీపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నారో చెప్పమని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పటికైనా సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీలు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి భవిష్యత్తులోనైనా సరే ఈ రకంగా దేశద్రోహులకు, ప్రకాష్ రాజ్ లాంటి విచ్ఛిన్నకర శక్తులకు, లేదా ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద దాడి చేయాలనేటువంటి వ్యక్తులకు, ఏకంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లాంటి ఒక వ్యక్తులకు కాదు, పదవులకు గౌరవం ఇవ్వమని చెప్పి నేను ఈ 3 పార్టీలు కూడా గుర్తు చేస్తున్నా. లేదా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీలను ఈ రకంగా మద్దతు ఇస్తే సమాజం క్షమించదనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. హిందూ సమాజం మిమ్మల్ని ఎప్పుడు కూడా ఉపేక్షించదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.